ఏపీ శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 8 మంది సభ్యులు వైసీపీకి రాజీనామా చేసినా ఇంతవరకు మండలి చైర్మన్ ఆమోదించలేదు. దీంతో చైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టే యోచన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్సీలు. అవిశ్వాసం పెట్టేందుకు తగినంత సంఖ్యాబలం ఉండడంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. శాసనమండలి మొత్తం సభ్యుల సంఖ్య 88 కాగా వైసీపీకి రాజీనామా చేసిన సభ్యులు 6 ఉన్నారు. వైసీపీ నుండి సస్పెండ్ అయిన సభ్యులు 2 ఉన్నారు. అటు టీడీపీకి 11, జనసేనకు 2, బీజేపీకి 1, ఒకరు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, ఏపీ శాసనమండలిలో ఒకవైపు లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూ హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఇందులోనే శాసనమండలి చైర్మన్ పైన అవిశ్వాసానికి సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసినటువంటి 6 శాసనమండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో తమ రాజీనామాని ఆమోదించాలని చెప్పి పలు దఫాలుగా చైర్మన్ని కలిసి తమ విన్నపాన్ని విన్నవించారు. అయితే చైర్మన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సభ్యులుగా తమ హక్కును కాపాడుకోవాలనే క్రమంలో భాగంగా పూర్తిగా సభలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామాకు సంబంధించినటువంటి లేఖలు ఇచ్చినప్పటికీ కూడా చైర్మన్ సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం లేదు అనేటువంటి ఒక అభ్యంతరం రాజీనామా చేసినటువంటి శాసనమండలి సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావడం విశేషం. అయితే ఈరోజు ఈ అంశంపైన అనూహ్యమైనటువంటి పరిణామాలు శాసన మండలి కేంద్రంగా తెర మీదకు వచ్చాయి. శాసనమండలి లాబీల్లో కూడా ఇదే అంశంపైన చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రాజీనామా చేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాజీనామాకు సంబంధించినటువంటి అంశంపైన చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తమ హక్కులను కాపాడుకునేటువంటి క్రమంలో భాగంగానే చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే చైర్మన్కి సంబంధించినంత వరకు కూడా అవిశ్వాసం పెట్టినటువంటి సమయంలో శాసనమండలిలో ఈ అంశంపై చర్చకు రావాలంటే కనుక దాదాపుగా 20 మంది సభ్యులకు సంబంధించినటువంటి ఆమోదం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏపీ శాసనమండలిలో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి బలాబలాలు చూసుకుంటే కనుక మొత్తం 58 మంది సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో 35 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. 35 మందిలో 6 వైసీపీకి ఇప్పటికే రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా 2 సస్పెండ్ అయ్యారు. ఇందుకూరి రఘురాజ్తో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇక జనసేన నుంచి 2 శాసన మండలి సభ్యులు ఉన్నారు. నాగబాబు, అదేవిధంగా హరిప్రసాద్. బీజేపీ నుంచి సోము వీర్రాజు ఉన్నటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్ నుంచి పీడీఎఫ్గా గురుమూర్తి ఉన్నారు. ఇక మిగిలినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి 11 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆమోదానికి ఏదైతే చైర్మన్ పైన అవిశ్వాసం పెడితే కనుక సభ్యులు 6 సభ్యులు ఇచ్చినటువంటి ఆమోద లేఖకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. పూర్తిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైర్మన్ పైన సభలో అవిశ్వాసం పెడితే కనుక 20 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. కాబట్టి అందులో 11 మంది టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. అయితే మిగిలినటువంటి జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కలుస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ అంశం ప్రజెంట్ ఏపీకి సంబంధించినటువంటి శాసన మండలిలో ఆసక్తికరంగా మారింది. ఈ అంశం పైన ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా స్పందిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఈరోజు జరిగినటువంటి చైర్మన్తో జరిగినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సమావేశంలో లడ్డూకు సంబంధించినటువంటి అంశం పైన చర్చకు తెరలేపినటువంటి నేపథ్యంలో చర్చించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా చైర్మన్ పైనే అవిశ్వాసం పేరుతో జరుగుతున్నటువంటి ప్రచారం ఇదంతా కూడా డైవర్షన్కి సంబంధించినటువంటి అంశంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించి, హెరిటేజ్కి సంబంధించి, ఇందాపూర్కి సంబంధించినటువంటి లింక్స్కి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటివరకు కూడా శాసన మండలి సమావేశాలు స్టార్ట్ అయిన బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్చ కూడా శాసనసభలో జరిగినటువంటి శాసన మండలిలో జరిగినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈరోజు ఈ లడ్డూకి సంబంధించినటువంటి అంశం పైన టీటీడీకి సంబంధించినటువంటి అంశం పైన ఇచ్చినటువంటి తీర్మానం ఏదైతే వాయిదా తీర్మానానికి సంబంధించి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం ఎప్పటికప్పుడు
చైర్మన్ వాయిదా వేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం జరిగినటువంటి అంటే శాసనమండలి సమావేశాలకు ముందు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు చైర్మన్తో. అందులో భాగంగానే టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి అంశంపైన చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా చైర్మన్కి సంబంధించినటువంటి అవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశంపైన చేసినటువంటి ప్రచారం ఏదైతే జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 సభ్యులు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళతో కూటమికి సంబంధించి అందులో ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇదంతా చేయిస్తుంది అనేటువంటి ఒక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి సెషన్స్కి సంబంధించి శాసనమండలి సమావేశంలో ఎప్పటికప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి అంశంపైన రాజకీయం ఆసక్తికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చర్చకు అనుమతించిన రోజునే చైర్మన్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా తెర మీదకి రావడం కూడా ఇదంతా కూడా రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యూహాత్మక ఎత్తుగడలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ పూర్తి స్థాయిలో బలం ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ప్రచారం తీసుకురావటం, అదేవిధంగా లడ్డూకు సంబంధించి హెరిటేజ్కి సంబంధించినటువంటి ఇందాపూర్కి సంబంధించినటువంటి లింక్స్కి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేటువంటి క్రమంలో భాగంగా ఇదంతా చేస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అయితే ఈ వ్యవహారంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదనేటువంటి ఒక ప్రచారం కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళ రాజీనామాకు సంబంధించినటువంటి అంశంపైన చైర్మన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇందులో తెలుగుదేశం కానీ కూటమి పార్టీలకు కానీ ఎటువంటి సంబంధం ఉండదో లేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి శాసనసభకు సంబంధించి శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో శాసనమండలి చైర్మన్ పైన అవిశ్వాసానికి సంబంధించినటువంటి వ్యవహారంపై జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం పైన రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చ ఒక ఎత్తు అయితే కనుక చైర్మన్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశం అనూహ్యంగా తెర మీదకి రావడానికి కూడా కారణాలు ఏంటి అనేది కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారింది. అదే సందర్భంలో ఈరోజు ఉదయం జరిగినటువంటి సమావేశంలోనే శాసనమండలి చైర్మన్ లడ్డూకు సంబంధించినటువంటి అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలపడం, ఆ అంగీకారం తెలిపిన వెంటనే ఈ చైర్మన్కి సంబంధించినంత వరకు కూడా అవిశ్వాసానికి సంబంధించి 6 శాసనమండలి సభ్యులు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులే చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నిస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రజెంట్ అసెంబ్లీ లాబీల్లో శాసనమండలి లాబీలో కూడా ఆసక్తికరంగా మారింది. దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.